బెంగళూరులో రేవ్ పార్టీ గుట్టు రట్టయింది. బర్త్డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్కు చెందిన వ్యక్తి. రేవ్ పార్టీలో ప్రముఖులు బడాబాబులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్, మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. రేవ్ పార్టీలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు పాల్గొన్నారు. వారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ తో కారు ఉంది. అయితే స్టిక్కర్ ఉన్న కార్ తనది కాదని కాకాని తెలిపారు. మరోవైపు రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్టీలో నటి హేమ ఉన్నట్లు కన్నడ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే రేవ్ పార్టీలో ఆరోపణలను హేమ ఖండించింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు హేమ వెల్లడించింది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.